మా బహుజన లాయర్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కమిటీకి పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ సమావేశం అనేది నేను పెట్టిండేది ఉద్దేశం వేరు, బట్ మా లాయర్స్ మాట్లాడే ఉద్దేశం వేరు. బట్ నేను మా నారాయణప్ప గారిని ఒక కోరిక కోరిన. నారాయణప్ప గారు, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో కూడా నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమాత్రము న్యాయ సలహాలు వాళ్ళకి అందలేని పరిస్థితి ఈరోజు రాయదుర్గంలో ఉంది. అలాంటి వాళ్ళ కొన్ని కోట్లకు ఆస్తులు, వాళ్ళ కోట్ల విలువ చేసే ఆస్తుల్ని కేవలం 1,00,000కి 2,00,000కి ఈరోజు ఇక్కడ కొనడము, వాళ్ళకి మద్యం మత్తులో మబ్బిపెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అనేవి చాలా రాయదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్నాయి. వాళ్ళకి కోర్టుకు పోవడానికి ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళ ఆస్తులు ఈ విధంగా కబ్జాలకు గురైనాయి, ఏ విధంగా వెళ్ళాలో కూడా అవగాహన అనేది లేదు. ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది. ఆ లాయర్ ఫోరం తరఫున మీకే ఆ బాధ్యత ఉంది. దయచేసి మీరు వచ్చి ఒక్కసారి ప్రెస్ ద్వారా మీరు చెప్పండి. అలాంటి సమస్య ఏ వచ్చినా, అది ఓన్లీ భూమి విషయమే కాదు, ఇతర ఏ సమస్యలు వచ్చినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన దాడులు జరిగినా, మరి ఇంకేమైనా జరిగినా కూడా వాళ్ళకి మీరు భరోసా కల్పించండి, న్యాయ భరోసా కల్పించండి అని చెప్పేసి నేను కోరడం జరిగింది. అదేవిధంగా ఆ కోవలో ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళు రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గంలో చాలా చోట్ల కబ్జాలకు గురైనాయి. ఈవెన్ గవర్నమెంట్ పట్టా ఇచ్చిన భూములు కూడా, పట్టా ఒకరికి ఇచ్చింటుంది, ఆ భూమిలో ఇంకొకరు ఉంటారు. దాన్ని క్వశ్చన్ చేసేకపోతే ఇక్కడుండే గతంలో ఇప్పుడుండే ప్రతిపక్షం కావచ్చు, పాలకపక్షం కావచ్చు, ఈ నాయకులు అడ్డుకొని కనీసం వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన భూమిని కూడా వాళ్ళకి దక్కోకున్నట్లు చేస్తూ, గవర్నమెంట్కి సంబంధించిన అనేక రకమైన భూముల్ని కబ్జాలకు గురి చేస్తూ అనేకమైన అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దీనికి అడ్డగట్ట వేయాలా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని బహుజన్ లాయర్ ఫోరంతో నేను సంప్రదించడం జరిగింది. దానికి వాళ్ళు స్పందించి ఈరోజు వచ్చి కేవలం న్యాయ సలహాలే ఇచ్చేది కాకున్నట్టు, ఆర్థిక పరిస్థితి బాగలేని వ్యక్తులకి ఫ్రీగా వాదిస్తామని చెప్పేసి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏ సమస్య వచ్చినప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ గడప దొక్కితే ఆ సమస్యని బహుజన్ సమాజ్ పార్టీ లాయర్ ఫోరం దృష్టికి నేను తీసుకెళ్తా. ఇక్కడ తాలూకా కోర్టు కావచ్చు, జిల్లా కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, అంతవరకు బహుజన్ సమాజ్ పార్టీ లాయర్ ఫోరం పోరాడి వీళ్ళకి న్యాయం చేకూరుస్తుందని బలంగా నేను నమ్ముతూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ, లాయర్ ఫోరంకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీములు.